హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. చెన్నై సెంట్రల్ విజయవాడ చెన్నై సెంట్రల్ మధ్యలో మనకి ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నెంబర్ వచ్చేసి 20677 20678. అయితే ఈ బండిని నర్సాపూర్ వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ తీసుకున్న నిర్ణయం అనేది మనం ఇదివరకు వీడియోలో జనవరి 11వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుందని అనుకున్నాం. కానీ సంక్రాంతి ముందుకే ఈ బండి అనేది నర్సాపూర్ వరకు వెళ్ళనుంది. అంటే సంక్రాంతి ముందుకే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 15వ తారీఖు నుంచి ఈ బండి నర్సాపూర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నర్సాపూర్ మధ్యలో తన సేవలు అందించడానికి సిద్ధమైంది. ఇక్కడ మీకు రిజర్వేషన్లు కూడా డిసెంబర్ 15వ తారీఖు నుంచి చెన్నై సెంట్రల్ అలాగే నర్సాపూర్ మధ్యలో మనకు చూపిస్తుంది. టికెట్ ప్రైస్ అండ్ ట్రైన్ యొక్క టైమింగ్స్ అనేవి మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఈ ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే 20677 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నర్సాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ బండికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి నర్సాపూర్ చెన్నై సెంట్రల్ మధ్యలో నడవనుంది. ఈ బండి ఉదయం 5:30 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో బయలుదేరి ఉదయం 11:45 విజయవాడ చేరుకుని 11:50 విజయవాడ నుంచి బయలుదేరి గుడివాడ భీమవరం టౌన్ మీదుగా 2:10 ఇక్కడ నర్సాపూర్కి ఈ బండి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో 2:50 నర్సాపూర్ నుండి బయలుదేరి 4:50 విజయవాడ, 4:55 విజయవాడ నుండి బయలుదేరి రాత్రి 11:45 ఈ బండి ఇక్కడ చెన్నై సెంట్రల్కి చేరుకుంటుంది. ఈ బండికి కొత్తగా 2 స్టాపేజెస్ అనేవి మధ్యలో అందుబాటులోకి వచ్చాయి. గుడివాడ అలాగే భీమవరం టౌన్. ఈ 2 స్టాపేజెస్ అనేవి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఉంటాయి. ఇంకా మీరు రిజర్వేషన్ని కూడా చేసుకోవచ్చు, మీకు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. చెన్నై విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్ని నర్సాపూర్ వరకు పొడిగించడం అనేది ఈ ప్రాంతాల ప్రజలకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.